ఇంత టెక్నాలజీ మాట్లాడుతున్నాం, డిజిటైజేషన్ గురించి మాట్లాడుతున్నాం, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. మరి మరి ఏ విధంగా ఓటు వేసే వాళ్ళకి చాలామంది అమెరికా దేశంలో వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఈ ఓటు కోసం ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా మురిగిపోతున్నాయి మనకి. మరి వాళ్ళకు టెక్నాలజీ ద్వారా చేయండి, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, ఆ తర్వాత మీ బ్యాలెట్ పేపర్, మీ కాన్స్టిట్యున్సీ బ్యాలెట్ పేపర్ మీ స్క్రీన్ మీద వస్తుంది, దానికన్నా ఒక ఓటీపీ జనరేట్ చేయండి, చేసి ఒక 2 నిమిషాల్లో మీరు ఓటు వేసేయచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వస్తే బాగుంటుందన్న తపన వీళ్ళకి. రాజకీయ నాయకులు ఎప్పుడు కోరుకుంటారంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటారు, ఎక్కువ ఉంటే మార్పు వస్తుంది అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇంతే ఉండాలి, ఇంకా తక్కువ ఉండాలన్న దీంట్లో ఆలోచనలు ఉన్నప్పుడు ఇటువంటివి మనం తీసుకురావచ్చే అవకాశాల్లో మనం ఆలోచించాలి. కానీ నిజానికి ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు సార్? మీడియా క్వశ్చన్ చేయలేకపోతుంది. జనాలకి ఎవరి లైఫ్ గురించి వాళ్ళ హడావిడి, పొద్దున్న లేస్తే పరుగు తప్ప. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎలా మేము మా ట్యాక్స్ మేము కడుతున్నప్పుడు మాకు కనీసం ఈ ఫెసిలిటీస్ రావని అడిగేది ఎవరు? ఎందుకంటే ఇదంతా కూడా ఒక గేమ్ డిజైన్లో జరుగుతుంది అని నేను అనుకుంటాను. మీకు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మనిషికి స్వతంత్రంగా కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచించే టైం లేదు. ఏదో ఒకటి ట్రెండింగ్ అంటాడు, వైరల్ అంటాడు, ఏదో ఒకటి చూడకుంటే మన జీవితాలు అయిపోతాయి అనుకున్న భావన క్రియేట్ చేస్తారు. కాబట్టి ఏవేవో వదిలేసి వీటిలో కూర్చుంటూ ఉన్నాం మనం. దానివల్ల ఏమవుతుందంటే ఇదంతా ఇట్ ఈస్ బై డిజైన్. సో ఎవరు కూడా ఆలోచించే వ్యక్తులు ఉంటే సమాజంలో దాని ప్రమాదకరం అన్న కాన్సెప్ట్ కూడా సమాజంలో ముందుకెళ్తుంది. కాబట్టి గ్రహించాల్సింది మనం ఏదైనా సిస్టమ్ మారాలంటే మనం మారాలి. కాబట్టి మనకంటూ సమయాన్ని వినియోగించుకోవాలి, మనమంటూ ఆ విధమైన ఆలోచనలు చేయాలి. వీటన్నిటికీ కూడా మనం కంటిన్యూస్గా చేయాలి. అందుకనే సోక్రటీస్ అన్నారు, మనం తేనెటీగలాగా కొడుతూనే ఉండాలన్నారు. కొడుతూనే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుంది. కాబట్టి మన పని చేయాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే సొసైటీలో కూడా ఈ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ప్రెషర్ గ్రూప్స్ ఉండేవి, వీటిని కూడా క్రమక్రమంగా వీటి మీద ప్రభావం చూపించి వీటిని కూడా తగ్గించేశారు. ఇప్పుడు ఏది చేయాలన్నా ఫైనల్గా మీ దగ్గర ఉన్న రాజకీయ నాయకుల దగ్గరికే వెళ్ళాలి తప్ప మిగతా ప్రెషర్ గ్రూప్స్ లేవు. ఈ ప్రెషర్ గ్రూప్స్ మీద కూడా ప్రెషర్ గ్రూప్స్ మీదే ప్రెషర్ ఎక్కువ పెట్టేసి ఈ ప్రెషర్ గ్రూప్స్ని క్లోజ్ చేసి పడేశారు. సో ఆ విధంగా ఉంది. కాబట్టి చదువుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు, సమాజంలో మార్పు వీళ్ళందరూ కూడా కలిసి రావాలి. సాధారణంగా ఏంటంటే మంచి వ్యక్తులు కలవరు, వాళ్ళలో యూనిటీ తక్కువగా ఉంటుంది. అందుకనే ఒక రీసెర్చ్లో ఏం తేలిందంటే 90% మంది ప్రజలు మంచివాళ్ళు, కానీ వాళ్ళలో యూనిటీనే లేదు. ఇంకొక 8% మంది మంచివాళ్ళే, కొద్దిగా యూనిటీ ఉంది. 2% మంది అతి దుర్మార్గులు, వీళ్ళలో అతి భయంకరమైన యూనిటీ ఉంది. కాబట్టి ఈ 2% అతి భయంకరులు, అతి భయంకరమైన యూనిటీతో వీళ్ళు ఈ 98% మీద వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తున్నారు. కాబట్టి మనకు కావాల్సింది ఈ 98%ని ఒక తాటి మీదకి తీసుకురావడం, మనుషుల్ని కలపడం అన్నది చాలా ముఖ్యం. నేను చాలా చోట్ల చెప్తుంటాను. ఒక టీచరు భారతదేశ పటాన్ని 29 ముక్కలు చేసి పిల్లలకు కనపమంటే ఒక పిల్లవాడు 10 నిమిషాల్లో కలిపాడు, ఇంకొక పిల్లవాడికి 2 గంటలు పట్టింది. ఈ 10 నిమిషాల్లో నువ్వు ఎలా కలిపావరా 29 ముక్కలంటే వాడు ఏమన్నాడంటే, ఈ భారతదేశ పటం వెనకాల 2 మనుషుల బొమ్మలు ఉన్నాయి, నేను ఆ మనుషుల్ని కలిపాను, తిప్పగానే భారతదేశం కలిసిపోయింది అన్నాడు. కాబట్టి మనం చేయాల్సింది మనుషుల్ని కలపడం, అది మనం చేయాలి. కాబట్టి అది ఎవరో ఒకరు పూనుకోవాలి. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా అంటే డివైడ్ అండ్ రూల్. ఆ బ్రిటిష్ వాడు వెళుతూ మన మీద అదే చెప్పిపోయాడు, డివైడ్ చేయండి మీరు ఆనందంగా రూల్ చేయవచ్చు అని. కాబట్టి ఇప్పుడు ఎన్ని కన్సిడరేషన్స్, రిలీజియన్, కాస్ట్, అందులో సబ్ కాస్ట్, ఇవన్నీ మాట్లాడేసి మనల్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నారంటే మన ఆవేశాలతో, మన సెంటిమెంట్స్తో, మన భావోద్వేగాలతో రెచ్చగొట్టి పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు దీన్ని. ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. కానీ దీన్ని తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కానీ అనేక విషయాలు కానీ ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ఏమంటే ప్రజల్లో మార్పు వచ్చి ఆలోచిస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నీ ఓటు నీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నప్పుడు దానికోసం 5 నిమిషాలు నువ్వు స్పెండ్ చేయలేవా? ఆలోచించండి. మీరు తీసుకున్న జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్న ఆకునూరు మురళి గారు, ఇలా కొంతమంది సివిల్ సర్వెంట్స్ చాలామంది సొసైటీలో మార్పు కోసం అని చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. కొంతమంది సొంతగా పార్టీలు పెట్టాలని ప్రయత్నించారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, పోటీ చేశారు. మేము ఎంతో మంచి చేస్తామని చెప్పినా కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితులు మనకు మనకు కనిపించలేదు. బట్ కమింగ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి జరిగే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే మీకు రాజకీయాలు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే ఏంటంటే మనం ఈ ఓటమి కానీ ఏదైనా అన్నది ఇట్స్ ఎ టెంపరరీ ఫినామినా. ఇది ఎప్పుడు కూడా చాలా టెంపరరీగా ఉంటుంది. కానీ దానికి మనం ఇంకేం చేయలేమన్న భావాలతో కనుక మనం ఉంటే
దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ ప్రయత్నం అన్నది కంటిన్యూస్గా ఉండాలి. అందుకనే నిరాశ పడకూడదు ఎప్పుడు. అందుకనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నారు, నిరాశకే నిరాశ పుట్టాలన్నాడు. ఆ విధంగా మన ప్రయత్నం ఉండాలి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఆ పాట చాలా చక్కగా నేను ఎప్పుడు వింటుంటాను. ఆ పాట ఏదైనా ఉన్నప్పుడు రోజులో వీలైతే ఒకసారి ఆ పాట వింటాను నేను. ఎందుకంటే అది చాలా గొప్ప సందేశం ఇస్తుంది మనకి. అంకురం సినిమాలో అంకురం ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదిలిపోవద్దురా ఓరిమి అంటాడు. విశ్రమించకు ఈ క్షణం అంటాడు. ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయాలని ఆయన చెప్తున్న విషయం. కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోతే ఏమవుతుందంటే ప్రజలకు కూడా ఎమ్మెల్యే రోల్ ఏంటో తెలియాలి. ఎమ్మెల్యే రోల్ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి, మాతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలి, మా ఇంట్లో పెళ్లి జరిగితే రావాలి, మా ఇంట్లో ఏదైనా జరిగితే రావాలి అని అనుకుంటారు తప్ప మా కోసం మంచి చట్టాలు తీసుకురావాలి, మా కోసం మంచి నియమావళిని తయారు చేయాలని వాళ్ళు ఎవరు అనుకోవట్లా. కాబట్టి ఏమైపోతుంది, మనకి ఈ విధంగా ఇప్పుడు వెళ్ళేసి మేము మంచి చట్టాలు తీసుకొస్తాం, మంచి నియమావళిని తీసుకొస్తామంటే అది వినట్లా. మా అందుబాటులో ఉంటాడు ఇతను, మా ఏదైనా అవగానే వెంటనే అందుబాటులో ఉంటారు. వెంటనే అందుబాటులో ఉండాల్సింది సివిల్ సర్వెంట్స్. వాళ్ళ పని అది మెయిన్గా. ఎగ్జిక్యూషన్ అనేది సివిల్ సర్వెంట్స్ పని. కాబట్టి సివిల్ సర్వెంట్స్తో ఆ విధంగా పని చేయించాలి. సో ఆ విధమైన వ్యవస్థ ఏదైతే డెమోక్రసీలో మనం అనుకున్నామో వాళ్ళ పరిధిలో వాళ్ళు పనులు చేసుకుంటూ వెళితే సిస్టంలో మార్పులు వస్తాయి. సో ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ఎంపీలను వెంటుకుంటున్నప్పుడు ఈ విధమైన కన్సిడరేషన్స్ ఉన్నాయి. కానీ ఈయన కూర్చొని కొత్త చట్టాలు తీసుకొస్తారు, మన జీవితంలో మార్పు వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలకు క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ప్రజలను ప్రభావవంతులుగా చేస్తూ ఆలోచన పరులుగా చేసే బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. ముఖ్యంగా మీడియా భూమిక చాలా ఎక్కువగా ఉంటుంది. సార్ పద్మనాభయ్య గారిని నాకు మాట అడిగాను, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సివిల్ సర్వీసెస్ మీ అప్పటికి ఇప్పటికీ చూస్తే ఆ చామ్ అనేది తగ్గిందంటారా, ఆ ట్రస్ట్ వర్త్ అనేది తగ్గిందంటారా అని అంటే అది పడిపోతూ వస్తుందమ్మా అని అన్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే మీలాంటి వాళ్ళు సొసైటీలో మంచి కోరుకుంటున్నా మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక బలమైన శక్తిగా ఎందుకు ఎదగకూడదు అని అంటే సివిల్ సర్వెంట్స్ మధ్య అంత తొందరగా సమైక్యత కుదరడం కష్టం అమ్మా అన్నారు. అదే చెప్పాను, సో దీని మీద మీ ఈ సమైక్యత ఇంతకుముందే చెప్పాను నేను, ఈ 98% 2% అని చెప్పాను. కాబట్టి ఏంటంటే ఈ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక మాధ్యమం కూడా తీసుకురావడం కూడా చాలా ముఖ్యం. సార్ మీరు ఖచ్చితంగా అంటున్నారంటే సమాజంలో మార్పు రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద రావాలి. అంటే ఒక తాటి మీద రావాలంటే వీళ్ళంతా కలిసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలని కూడా కాదు, వాళ్ళ పరిధిలో కనుక చైతన్యాన్ని తీసుకురాగలిగితే అది కూడా పెద్ద కాంట్రిబ్యూషన్. అది